నా సోదరుడా, ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం విప్పి మాట్లాడుతున్నాడు. నా సోదరి, నీవు అనుకుంటున్నావు నిన్ను గూర్చి నువ్వేదో, కానీ నిన్ను గూర్చి దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు ఆకాశములంత ఉన్నతంగా ఉన్నాయి. నేను అసహ్యుడను, అసహ్యురాలనని నువ్వు అనుకుంటే దానికి కూడా ఒప్పుకోడు దేవుడు. ఊరుకో, అట్లెందుకంటావు? నీకు ఆ మనసు ఉంది చూడు, నీ లోపాలను గుర్తుపట్టే మనసు, నీ తప్పులను నువ్వు గుర్తించి నిన్ను నువ్వు విమర్శించుకునే ఆ మనసు ఉంది చూడు, అది నాకు చాలా నచ్చిద్ది అంటాడు ఆయన. కొంతమందికి ఆ స్పర్శ లేదు, తమను గూర్చి తాము గొప్ప తలంపులు కలిగి ఉంటారు. కానీ నీకు అలాంటి మనసు లేదు. నిన్ను గూర్చి నీకు మంచి విమర్శ ఉంది, మంచి తలంపు ఉంది. ఏం తలంపు అంటే నిన్ను గూర్చి, నీ స్థితిని గూర్చి మంచి విమర్శ ఉంది, మంచి జడ్జిమెంట్ ఉంది. ఏంటంటే నువ్వెంత అపాత్రుడవో, అపాత్రురాలువో, అయోగ్యుడవో, అయోగ్యురాలివో ఆ గ్రహింపు నీకుంది చూసావు, అది నాకు ఇష్టమైంది. కొంతమందికి అది ఉండదు, నీలో అది ఉంది, అందుకే నచ్చావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడే కదా నా విలువ నీకు తెలిసేది. నీ అపాత్రత, అనర్హత ఏమిటో నీకు అర్థమైతే, అలా అర్థమైన నిన్ను నువ్వు ఊహించని మెట్టులో నిలబెడితే నీ జీవితకాలం అంతా నీవు నన్ను సన్నతిస్తూనే ఉంటావు. నేను యోగ్యుని, యోగ్యురాల్ని అనుకున్న వారిని తీసుకెళ్ళి పెడితే తమ యోగ్యతను బట్టి వారు అతిశయిస్తారు తప్ప, వారు అపాత్రులని, నా కృపతో నేను వారిని నా స్థితికి తెచ్చానని వారు ఎందుకు అనుకుంటారు? కాబట్టి నీ దగ్గర నాకు నచ్చింది అదే. నువ్వేమై ఉన్నావో, నీ స్థితి ఏమిటో యథార్థంగా గుర్తుపట్టి నువ్వు నా ముందు చెప్పుకుంటూ ఉంటావు, అది నచ్చింది నాకు. ప్రైజ్ ది లార్డ్.